వచ్చి ఇక్కడ మైదాన ఏరియాలోని మీ అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ సంక్షేమ సంఘం అలాగే గిరిజనరత్న సింగం పట్టాభి జానికమ్మ సేవా ట్రస్ట్ తరపున మీ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా మీ యొక్క తప్పట్లతో వారి నృత్యాన్ని వారి కళాఖండాన్ని గౌరవించాలని చెప్పి మనసు జై ఏకలవ్య, జై గుర్రు, జై ఆదివాసి, జై జై ఆదివాసి.
ముఖ్యంగా ముందుగా ఈ ఆదివాసీ దినోత్సవం అన్నది మరి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కొన్ని రోజుల్ని అటు యోగా దినోత్సవం పెట్టి అలాగే ఆదివాసీ దినోత్సవం పేరు కూడా పెట్టి గిరిజనుల్ని ఎవరైతే మనకి ఇందాక మనం చెప్పే ప్రసాద్ గారు ఎంతోమంది పూర్వీకులు ఎంతోమంది స్వాతంత్రోద్యమంలో కానీ గిరిజన సంక్షేమం గురించి పోరాడిన వ్యక్తుల్ని తలుచుకునే విధంగా ఆదివాసీ దినోత్సవం పేరుపెట్టింది కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారి ఆధ్వర్యంలో ఇది ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది చూసాం మనం. ఎక్కడెక్కడి నుంచో మన్యం నుంచి వచ్చి మరి చక్కటి కర్ర సాము కానీ అలాగే డబ్బు విన్యాసం చేసిన ఎంతో మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారులు వచ్చి ఇక్కడ వారి యొక్క వృత్తిలో ఉన్న ఎంతో చక్కగా మనకి చూపించారు. వాళ్ళందరినీ కూడా నేను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకా ప్రభుత్వం ఈరోజు ఎస్టీ సంక్షేమ పథకం కింద ఎన్నో నిధులు ఇస్తుంది. మరి జరిగిన 5 ఏళ్ళలో మోసపూరితంగా అప్పుడున్న ప్రభుత్వం మోసం చేసి ప్రజలకు అందరేమో ఎస్టీ నిధుల్ని. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏది ఉందో అది ఎస్టీలకు సంబంధించిన నిధుల్ని సక్రమంగా ఇస్తే ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసుకుంటానికి మీకు అందరికీ అవకాశం ఉంటుంది. ఎన్నో చక్కటి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎన్నో స్కీములు ఉన్నాయి దీనికి సంబంధించి. అవి కూడా మనం తెలుసుకుని మన ఎమ్మెల్యే గారి ద్వారా అలాగే మన పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు సెంట్రల్ మినిస్టర్ వారి ద్వారా కూడా తెచ్చుకుని మనం ఈ చక్కగా మీ యొక్క ప్రయోజనం అయిందే ఆ విధంగా. ఎందుకంటే మనకి చక్కటి విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతో ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. అందుకని ఆయన ఆధ్వర్యంలో నిజాయితీ పాలన ప్రతి రూపాయి ప్రజలకు అందే విధంగా కష్టపడే వ్యక్తి కాబట్టి. అలాగే మరి భారతీయ జనతా పార్టీ ఎంపీ నరేంద్ర వర్మ గారు మరి భూపతి రాజు నరేంద్ర వర్మ గారికి కూడా మనతో ఆయన సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంతో పట్టుదలగా ఎస్టీ వర్గం కానీ ఆదివాసులు కానీ గిరిజనులకు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎదురు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈరోజు మరి మొట్టమొదటిసారి ఒక ఆదివాసి మహిళ గిరిజన మహిళ దేవత ద్రౌపది ముర్మాని మరి ప్రథమ పౌరురాలుగా భారతదేశాన్ని ప్రకటించి ఆవిడ చేతిలో మరి ఈ దేశాన్ని అంతా పెడతాం జరిగింది. ఈ రంగం మనం చాలా విషయాలు చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా మీ సంక్షేమానికి మీ పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమంలో మేము మీకు వెన్నుంటా ఉండి అన్ని విధాలు మీ సహకారంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ రకంగానో మంచి జరగదు అని చెడ్డ ప్రచారం చేసి కులాలని మతాలను అడ్డుపెట్టినట్టు కొంతమంది చీడ పురుగులు ఇవాళ ముందు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొన్న ఎస్సీని చేస్తే ఇవాళ రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము గారిని గిరిజన మహిళలను తీసుకొచ్చి ఎస్సీని మరి నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి ఆవిడ్ని రాష్ట్రపతిగా చేసిన ఘనత ఇవాళ బీజేపీ పార్టీకి దక్కుద్దని మీకు తెలుసుకోవాల్సిందని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మన కోసం కళ్ళీని పెట్టిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన కన్నీళ్ళు పెట్టుకుని కొన్ని వాక్యాలు చూస్తే నాకే ఈరోజు కన్నీళ్ళు వచ్చిన సందర్భాన్ని మీకు గుర్తు తెలుసుకున్నా. నేనేమో మిమ్మల్ని రాజులు చేయాలనుకున్నాను, మీరేమో లాభసాటి నౌకలుగా మిగిలిపోయారు. ఆయన మనల్ని రాజులు చేయాలనుకున్న రిజర్వేషన్ కోసం సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలనే ఆలోచనతో పనిచేసిన ఆయన రాజ్యాంగం రాయడానికి సర్వస్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్న మాట్లాడిన మాటలు. నేనేమో మిమ్మల్ని రత్నాలుగా చూడాలనుకున్నాను, మీరేమో మట్టి పిల్లలుగా మిగిలిపోతున్నారు. మీరేమో వ్యక్తిగా ఎదగాలనుకుంటున్నారు, నేనేమో రాజ్యాంగంలో ఆయుధంతో గౌతమ బుద్ధుడు జ్యోతిరావు పూలే మొదలెట్టిన యుద్ధం గెలవాలంటున్నాను. మీరేమో రిజర్వేషన్ అనే ఫలాలను అనుభవిస్తూ నిద్రపోవాలనుకుంటున్నారు. నేనేమో మన పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి పీడిత దాడిత మూలవాసన తరపున నిలబడాలనుకున్నాను. మీరేమో మన పూర్వీకుల చరిత్ర చదవకూడదు అనుకుంటున్నారు. నేనేమో వెట్టి చాకిరి బానిసత్వం కుల దౌర్జన్యం దోపిడీ సంఖ్యలను మిమ్మల్ని విముక్తి చేయాలనుకుంటున్నాను. మీరేమో ముందు చూపు లేకుండా రాబోయే పెనుముప్పు కానకుండా కళ్ళు మూసుకుంటున్నారు. సొరలేని ఉద్యోగులు, స్ఫూర్తి లేని రాజకీయ నాయకులు, సంఘటిత సంస్కర్తల కోసమే నా ఈ కన్నీళ్లు. ఎవరైతే రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారు. ఎవరు ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం అయితే ఈ రాజ్యాంగాన్ని ఎక్కువ
ఆర్థిక అసమానతలు పోవాలి, కులంలోనూ అసమానతలు పోవాలని ఒక మంచి ఉద్దేశంతో చేసిన వ్యక్తిని పక్కన పెట్టి ఇవాళ స్వార్థం కోసం ఈ ఎస్సీ ఎస్టీ పదవులను వాడుకుని డబ్బు సంపాదించి సామాన్యులకి ఏమి అందకుండా ఈరోజు చూసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే కొద్దిగా చదివి కొద్దిగా ఆర్థికంగా ఉండో ఒక నాయకత్వ లక్షణం ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి కుటుంబం ఎదగడానికో వాళ్ళ కార్లు కొనుక్కుంటా ఉపయోగించున్నారు తప్ప లేనటువంటి సంఘంలో మనం బతుకుతూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో మరి ఎస్సీ ఎస్టీ సోదరులకి వేల కోట్ల నిధులు వచ్చినాయి. ఎక్కడ మీరు ఖర్చు పెట్టారని అడిగే సిగ్గులేని నాయకులు చాలా మంది వాళ్ళ వేదికలకి ప్రసంగిస్తూ ఉన్నారు. ఏం చేశారు మీరు ఎస్సీ ఎస్టీలుగా నేను అడుగుతూ ఉన్నా. మేము ఎన్ని చెప్పినా వినకుండా అమాయక ఆలోచనతో ఈ మాజీ ముఖ్యమంత్రి చేసిన మోసాన్ని పసిగట్టకుండా దాన్ని కొంతమంది స్వార్థపరులు ఎస్సీ ఎస్టీ చట్టం ఏదైతే మనకి ఇచ్చిందో దాన్ని వ్యాపారంగా మార్చుకునే స్వార్థపరుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎందుకు మనకి పదవులు వచ్చినాయి? మనం ఎందుకు ఈరోజు అందరూనేమో బట్టలు లేకుండా చిరిగిన బట్టలతో దోమల్లో మగ్గుతూ ఫ్యాక్టరీలో నివసిస్తూ ఉంటే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకున్న పెద్ద మనుషులందరూ కూడా కారులో తిరుగుతూ ఉండి నా ఇల్లు బాగుంది, నాకేసీ రూమ్ ఉంది అనుకుంటాం కాదు. నీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నీ కులంలో పుట్టినందుకు నువ్వేం చేసావో ప్రశ్నించుకున్నప్పుడే ఈ రాజ్యాంగం అమలు జరుగు తప్ప లేనంతసేపు ఈ దరిద్రాన్ని మనం భరించవలసిందే. ఇవాళ చాలా ధన్యవాదాలు. సంచలనకర్త దేవరకొండ లలిత వెంకటేశ్వర్లు గారు రాశారు ఇది. నేను ఈ రోజు వరకు చదవలేదు. చదివే అవకాశం కల్పించిన ఆయన కూడా నేను ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ చదివితే ఆయన కన్నీళ్లు ఏ రాజ్యాంగం మనకు రాశారో ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆయన రాసిన పుస్తకం ఇది. ఒకసారి చదవండి. ప్రతి వ్యక్తి చదవాలనుకున్నాం. మున్సిపల్ చైర్మన్గా నేను చేసినప్పుడు, శంగం సుబ్బారావు గారు మా కౌన్సిలర్గా చేసినప్పుడు 22 మందికి లోన్లు ఇప్పిస్తే ఒక్కరు కూడా లోన్ తీసుకోలేదు మీ ఎస్సీ ఎస్టీ నుంచి. నేను సత్యనారాయణ గారు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి మీ ప్రతి బిడ్డను చదివించండి, మేము చూసుకుంటామని చెప్పినప్పుడు కూడా స్కూల్లో జాయిన్ చేయలేదు. మా కులవర్తే మేము చేస్తామని చెప్పి చాలామంది మాతో గొడవలు పడ్డారు. నేనన్నా మనం ఈరోజు కండక్టర్గా చేస్తే మన కొడుకు కలెక్టర్ అవ్వకూడదని ఎక్కడా లేదు. మనం పందులు మేపుకున్నాం, పశువులు మేపుకున్నాం, మనం బతికితే మన పిల్లలు అదే చేయాలని లేదు. మన పిల్లలు కలెక్టర్లుగా చేసే అవకాశాన్ని ఈ రాజ్యాంగం మనకి ఇచ్చింది, ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మనకి ఇచ్చింది. దాన్ని వాడుకోకుండా ఎవరో నాయకుడు చెప్పి ఎవరో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ గద్దె దింపారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సభ్యులని మీకోసం వచ్చిందో ఆ నిధులు ₹1 కూడా బయట కులాలకు ఖర్చు పెట్టకుండా దాని రక్షణ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. రెండోది, ఇక్కడ మిత్రులు ఒకటే విషయం అడుగుతూ ఉన్నారు, ఏకలవ్యుడి విగ్రహాన్ని కట్టించండి అని. తప్పకుండా మరి ఆయన అది కూడా ఒక పాఠశాల అడిగారు. అది అవసరం ఉంది ఖచ్చితంగా. మరి సింగం సుబ్బారావు గారి సింగం పట్టాభి గారి కుటుంబం నుంచి 500 గజాలు స్థలాన్ని ఆయన దాతోద్దంగా ఇచ్చినందుకు మరి వారి తరపున వారి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, అది స్కూల్ అనండి, కమ్యూనిటీలో అనండి, మీ కులస్తులకు కానీ మన ఎస్సీ ఎస్టీ సోదరులకు కానీ ఉపయోగపడే విధంగా దాన్ని మరి ఎస్సీ ఎస్టీ నిధుల నుంచే కట్టి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు మాటిస్తాను. నేను ఉన్నంత వరకు 5 సంవత్సరాలు కూడా మీరు ఏది అడిగినా న్యాయమైన కోరిక, న్యాయబద్ధమైన కోరిక ఖచ్చితంగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. గొడవలు పెట్టుకుని నాయకులు, అలాంటి నాయకుల్ని మీరు బహిష్కరించమని కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎదగాలంటే మనలో ఉన్న పుచ్చు తీసేయాలి. మీరు ఎదగాలంటే, మనం బతకాలంటే మనలో ఉన్న క్యాన్సర్ కానీ తొలగించండి. మనం ఎక్కడ కోసినా, మీది కోసినా, నేను కోసినా వచ్చేది రక్తమే. దాని రంగు ఎరిపే. అది నలుపు రాదు, తెలుపు రాదు. కానీ కులాలన్నీ అడ్డం పెట్టుకుని ఈ రాజకీయాల్లో బతుకుతున్న ఈ దౌర్భాగ్యులందరికీ చరమగీతం పాడాలని చెప్పి ఈ విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సింగం కుటుంబ సభ్యులకే కాకుండా ఎస్సీ ఎస్టీ సోదరులకు, ఆదివాసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. గౌరవ ఎమ్మెల్యే గారికి సాలువ సింగం సుబ్బారావు గారు, జగపతి రామయ్య గారు కలిపి సాలువ కప్పి నరహరి వరప్రసాద్ గారిని, సింగం సుబ్బారావు గారిని మెమెంటో ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. జగపతి రామయ్య, సింగం రుద్రయ్య గారు, మీ స్ఫూర్తికి ఈ చిన్న మెమెంటో తోటి మేము సత్కరించుకుని ఆనందిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జగపతి రామయ్యని సాల్వాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. మొదటి నుంచి చూస్తున్నాం సార్ చైర్మన్ గా ఉండగా కూడా గిరిజనులు అభివృద్ధి చెందాలని ఒక మంచి హృదయంతో కోరుకునే వ్యక్తులు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోం సార్. మిమ్మల్ని అందుకే ప్రతి కార్యక్రమానికి పిలుస్తాం.
మీరు పిలవంగానే వస్తున్నారు, మీకు ధన్యవాదాలు సార్. ఏం జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో అలాగే గిరిజన రత్న సింగం పట్టాభి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకు నన్ను ఆహ్వానించినటువంటి సింగం కుటుంబ సభ్యులకు, అలాగే ఇప్పుడే ఇంతకుముందు వెళ్ళారు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు గత 10 ఏళ్ల నుంచి కూడా జనసేన పార్టీలో కలిసి పనిచేస్తున్నాము. ఆయన కూడా మంచి సందేశం ఇచ్చి వెళ్ళారు. ఆయనకు ఎప్పటి నుంచో నాకు సింగం కుటుంబ సభ్యులతో ఎంతో ఆత్మీయ అభిమానం, ఒక వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా నన్ను చూసుకోవటమే కాకుండా ఎన్నో మీటింగ్లకి ఇక్కడే గతంలో కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద మందకృష్ణ మాదిగన్నతో పాటు పెట్టినప్పుడు కూడా ఆ మీటింగులకు కూడా నేను ఇంతకుముందు గతంలో కూడా ఎన్నో మీటింగ్లకు అటెండ్ అవ్వడం జరిగింది. దేవరకొండ వెంకటేశ్వరి గారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో మీటింగ్స్ పెట్టినప్పుడు నేను కూడా, ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుంచి వ్యక్తిగా, బహుజన ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా మరి నేను ఎన్నో కార్యక్రమాల ద్వారానే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆహ్వానం మేరకు నేను రావటం జరిగింది. ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ రోజున ఎంతో ఘనంగా జరుపుకున్నాము, కానీ అసలు ఆదివాసీల గురించి ఏంటి అన్న దాని మీద కూడా మనం చర్చించుకోవాలి. ఆదివాసులు అంటే ఎవరు? ఆదిలోనే ఉంది కదా, వాళ్ళు ఆది నుంచి వచ్చారని చెప్పేసి మూల నివాసులు, ఈ సృష్టికి మూలం వాళ్ళు అని మనం మాట్లాడుకుంటాం. కానీ అసలు ఈ ఆదివాసులు ఎవరు అనేది, వాళ్ళు ఎందుకు నెట్టవేయబడుతున్నారు, ఎందుకు గుర్తింపుకి దూరం అవుతున్నారు అన్న దాని మీద కూడా మనం ఈ రోజున చర్చించుకోవాలి. పట్టించుకోవటంలో ఈ ప్రభుత్వాలు విఫలం చెందాయని చెప్పేసి ఎన్నో సంఘాలు కానీ, కొంతమంది గిరిజన అభివృద్ధి కోసం గిరిజన శ్రేయోభిలాషులు ఎంతో మంది మరి మేధావులు మాట్లాడుతున్నారు. కానీ అవి మాటలకేనా? ఈ గిరిజనులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, అధికారుల మీద, ప్రతి పౌరుడి మీద. ఎందుకంటే ఈ రోజున అధికారులు చేస్తారు, లేకపోతే సంఘాలు చేస్తాయని లేకుండా, ఎందుకంటే సాంప్రదాయాలకి పెద్దపీట, వాళ్ళు ప్రత్యేకమైనది, వాళ్ళ ఆహార అలవాట్లు ప్రత్యేకం, వాళ్ళ భాష ప్రత్యేకం, అట్లాగే వాళ్ళ కట్టుబాట్లు ప్రత్యేకం, వాళ్ళు ఎంతో నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఈ రోజున అట్లాంటి వాళ్ళు మూల నివాసులు, వాళ్ళ నుంచి మనం సృష్టించబడ్డాము, వాళ్ళ నుంచి నాగరికత తెలుసుకున్నాము. అలాంటి ఆదివాసులు ఈ రోజున కనుమరుగైపోతున్నారు. అలాగే వాళ్ళకి రావాల్సిన ఫల సహాయం కానీ, అలాగే వాళ్ళకి భూమి మీద ఉన్నటువంటి అడవి సంపద మీద, అడవి హక్కుల మీద ఉన్నటువంటి హక్కులు వాళ్ళు సాధించుకోలేకపోతున్నారు. ఉన్నాయి చట్టాలు, కానీ ఆ చట్టాలు మాత్రం వాళ్ళకి సక్రమంగా జరగటం లేదు కదా. మరి ఈ రోజున అవి సక్రమంగా జరిగినప్పుడే వాళ్ళకి సరైన మరి వాళ్ళకి మనం చేసే మంచి. కాబట్టి వాళ్ళు చెప్తారు, ఈ రోజున మాట్లాడారు ఉదయం పోలవరంలో, ఎందుకంటే చట్టాలు ఉన్నాయి మా మీద ప్రయోగించడానికి, ఇతరులు గిరిజనేతరులు ఆదివాసులేతరులు ఎవరైనా పెడితే కనుక మా మీద అవి ఆ చట్టాలు బలంగా పనిచేస్తున్నాయి. కానీ మా కోసం, మా అభివృద్ధి కోసం, మా సంక్షేమం కోసం, మా హక్కుల కోసం మాత్రం చట్టాలు, ఈ జీవోలు మాత్రం మరి ఖచ్చితంగా పనిచేయటం లేదని చెప్పేసి ఈ రోజున ఆవేదన వ్యక్తం చేశారు. మరి అలాంటి ఆవేదనని మనం కదా తెలుసుకోవాలి. సమాజంలో అన్నిట్ల మధ్య మనం బతుకుతున్నాము. వాళ్ళు ఎక్కడో కరెంటు లేదు, ఆదివాసులు ఎక్కడో కొండకోయల్లోనే ఎక్కడో బ్రతుకుతున్నారు. మనం వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి కొంతవరకు నాగరికత తెలుసుకున్నాము. కానీ వాళ్ళ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకున్న. చట్టాలు నెరవేరబోతున్నాయి. దొంగ ఎస్టీ సర్టిఫికేట్లు కూడా మరి తీసుకోగలుగుతున్నారు. కనీస భవనాలు కూడా లేవు, కనీస రోడ్డు నిర్మాణ మౌలిక సదుపాయాలు లేవు. మనకు రావాల్సిన నిధులు కూడా మరి పక్కదారి పడుతున్నాయని చెప్పేసి ఈ రోజు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు కూడా ఆవిడ ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏ ఆదివాసి అయినా సరే, ఏ గిరిజన బిడ్డ అయినా సరే నాకు ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆవిడ మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇతరత్ర ఎవరైనా సరే అప్లికేషన్స్ నేను పక్కన పెట్టవచ్చు, కానీ గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ, ఎస్టీలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆపద కానీ, భూ హక్కుల గురించి కానీ, వాళ్ళకి రావాల్సిన ఫీడ్స్ గురించి కానీ, సీడ్స్ గురించి కానీ ఏదైనా సరే నాకు నేరుగా ఫోన్ చేయొచ్చు అని చెప్పేసి ఆవిడ ఈ రోజున మాట్లాడటం కూడా జరిగింది. సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ప్రతి పౌరుడి మీద ఉంది, మీడియా ప్రతినిధుల మీద, సోషల్ మీడియా అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే సాంప్రదాయాలను బట్టే మన మనుగడ, గత చరిత్రల బట్టే
మనం ముందు మనుగడ అనేది సాగుతుంది. చరిత్ర లేకుండా మనం ఏది చేయలేము, ఏది ముందుకెళ్ళలేము. ఏదైనా సరే గతంలో మన సాంప్రదాయాలు ఎక్కడి నుంచి వచ్చాయి, మనం ఎవరి నుంచి, మన మూల నివాసుల నుంచి, ఆదివాసుల నుంచి ఈ సృష్టించబడ్డ మన మానవ నిర్మాణం అంతా ఎక్కడి నుంచి జరిగింది అని మనం తెలుసుకోగలిగినప్పుడే మనం అంతా. చివరి స్పీచ్ విశిష్ట అతిథి లాస్ట్ బట్ వన్. అందరూ దయచేసి నరహరి ప్రసాద్ గారిని ఈ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గిరిజనులందరి తరపున మాట్లాడవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ సంక్షేమ సంఘం తరపున వారిని ఆహ్వానిస్తున్నాం. సింగం పట్టాభి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సింగం బ్రదర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. బిజీగా ఉన్న నాయకులందరూ మీకు అన్ని సూచనలు ఇచ్చారు. ఏ విధంగా చెందాలి, మీకు ఏ విధమైన సహాయం చేస్తాము అనే అంశాలని వారికి తోచిన విధంగా వారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే ఈ ప్రపంచంలో 100 కోట్ల మంది ఉన్నారు. గిరిజనులు, ఆదివాసీ బిడ్డలు 100 కోట్ల మంది ఉన్నారు. ఈ 100 కోట్ల మంది ఇబ్బందుల్లో ఉన్నారు. చాలి బతుకుతున్నారు. వీరందరికీ భారతదేశంలో ఉన్న గిరిజనులు వీరిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న 35 లక్షల మంది గిరిజనులని ఆదుకోవడానికి అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడే బీజం వేశారు. గుడ్డ అనే నినాదంతో గిరిజనుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారు. ఐటీడీఏలు తీసుకొని వచ్చారు. మీ పిల్లల్ని మిమ్మల్ని మీరే చదివించుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన వారికి వారే ఆ ప్రాంతంలో ఉన్న వారి పిల్లల్ని చదువుకునే విధంగా వారిని ఉపాధ్యాయులు చేశారు. జీవో నెంబర్ 3 అనే జీవోని తీసుకొని వచ్చి ఏకోపాధ్యాయ ఉద్యోగాలు పోయి, అలాగే అక్కడి వారికి, గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గత ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేసేసింది. గిరిజనుల హక్కు, దళితుల హక్కు, సప్లాన్ నిధులు, వారి సంక్షేమానికి ప్రత్యేకమైన బడ్జెట్, ఆ బడ్జెట్ని ఇతర పథకాలకు మన డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. గిరిజనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేటట్లుగా ఒక కుట్రగా పన్ని అధికారం మాత్రం, లాభాలు మాత్రం వాళ్ళు పొందాలనేసి దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి మనల్ని అణగదొక్కడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాగానే తిరిగి మన సప్లాన్ నిధులు వస్తాయి, తిరిగి సంక్షేమ పథకాలు వస్తాయి, నాణ్యమైన విద్య వస్తుంది. గతంలో 2000 బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్స్ ఉంటే ఒక జిల్లాకి, దాన్ని ఒక జిల్లాకి 20,000 బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్స్. మన పిల్లలు వీధి బడిలో చదువుకోకుండా కార్పొరేట్ స్థాయి స్కూల్లో చదువుకోవడానికి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్స్ ని చంద్రబాబు నాయుడు గారు చదువుకోవాలనేసి
విద్యావంతుడు కావాలనేసి ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలనేసి ఆయన ఆకాంక్షించారు. నాయుడు గారినే ఈ రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది గిరిజనులు అందరూ కలిసి ఆ సంక్షేమ పథకాలే మేము మళ్ళా మాకు కావాలి అనే ఉద్దేశంతో తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అందులో భాగంగా మహాకూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీ ఈ కూటమితో ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ అభివృద్ధి చెందుతారనేసి ఆకాంక్షిస్తున్నాను. స్కూల్స్ కి 6018 కోట్లు ఇచ్చారు. 6018 కోట్లు. ఈ దేశంలో ఏకలవ్యుడిని గుర్తించిన ఘనత గత సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఏకలవ్య జయంతి చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గిరిజనులు ఆనాడు ఏకలవ్యుడు మహాభారతం నుంచి ఈనాటి వరకు ఉన్నారు. వీరు అనేక దాంతో ఏకలవ్య వారసులకి ఎరుకుల కార్పొరేషన్ ఇస్తానని ఎలక్షన్ల ముందే ఆయన ప్రకటించడం జరిగింది. అది తొందరలో అమలు పరుస్తారు. అలాగే అభివృద్ధి చేస్తాడనేసి నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యలో నాణ్యమైన విద్య ఇవ్వడానికి కూడా గిరిజనులకి అనేక నూతన విధానాలు కూడా తీసుకొని వచ్చేదానికి ప్రణాళికలు జరుగుతున్నాయి అనేసి మీకు తెలియజేస్తున్నాను. ఆన్లైన్ ద్వారా ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడికైనా మనం వ్యాపారం చేసుకునే విధంగా అలాంటి కొత్త విధానాలను తీసుకొని వచ్చేదానికి కూడా శ్రీకారం చుట్టుతున్నారు. అలాగే మనకు ఇండస్ట్రీల్లో మనం చేసే వ్యాపారాలని స్లాటర్లుగా, షాపుల్లో సబ్సిడీ గతంలో మనకి 50%కి 50% సబ్సిడీ, 1,00,000 రూపాయలకి 50,000 సబ్సిడీ, 1,00,000 రూపాయలకి 2 లక్షలకి 1,00,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి మనల్ని ఆదుకున్న అనేక సంక్షేమ పథకాలన్నీ తిరిగి మనకు వస్తాయనేసి తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సింగం ఫ్యామిలీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ చాలా హైట్, ఆజాను బాహుడు, బాహుబలి పాపం పిల్లల చేతులు ఎప్పడుతున్నాయి సార్ మీ హైట్కి ఎత్తడానికి. కాబట్టి అయినా కానీ వాళ్ళకి ఆనందంగా ఉంది. చాలా దూరం నుంచి ఎన్నో పనులు మానుకొని మన ఆహ్వానాన్ని మన్నించి ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న జగపతి. మనం చేసే ప్రతి ఆదివాసీ దినోత్సవం కావచ్చు, ఏ ఫంక్షన్కైనా వచ్చి కష్టంతో కృషితో వచ్చింది. వారికి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క సింగం ఈశ్వరుడు సింగం ముందుండి మెట్ల మీద ఉన్న కొంత స్థలాన్ని ఇవ్వడం కూడా ధన్యవాదాలు తెలియ మిమ్మల్ని సన్మానించడమే మా పరిపూర్ణమైన ఆనందం అనిపిస్తుంది సార్. ఆదివాసీ దినోత్సవం పూట ఆదివాసీ ముద్దు బిడ్డను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు దేవరకొండ వెంకటేశ్వరరావు గారిని ప్రసంగించి సత్యనారాయణ గారు వారు చేపట్టిన విద్య, ఆ విద్యకి మూలం ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన విద్య ద్వారా ఆ విద్యలో ఉన్న నైతికతని గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు సొసైటీ అనే ఏదైతే నినాదం ఇచ్చారో ఆ నినాదాన్ని మస్తిష్కంలోకి ఎక్కించుకుని ఈ రోజున సింగం సత్యనారాయణ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో ఉండి తన జాతుల్ని మర్చిపోకుండా అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మార్గదర్శకతలు నడుస్తూ నా జాతి ప్రజలందరినీ నేను ఒక చోట క్రోడీకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏవైతే ఈ జాతులకు బహుజన జాతులకు
ఒక లక్ష్యాన్ని ఏర్పరిచారో ఆ లక్ష్యాన్ని తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క ఆదివాసీ ఉత్సవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది.